బ్రదర్ ఏపీ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా, దీని గురించి మీరు ఏం మాట్లాడుతారు? ఎన్ని పుకార్లు అంతే ఏమి లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం లో 5 మంది అయినా ఉండొచ్చు. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, డిప్యూటీ సీఎం గా చేసేవాళ్ళు 5 మంది ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కాబట్టి డిప్యూటీ సీఎంలు ఎంతమంది వచ్చినా పోయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ డిప్యూటీ సీఎం అయిన. ఎందుకంటే ఇది వాళ్ళు అప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు. ఇప్పుడు 6 నెలల క్రితం అది ఏమైందంటే, అది పార్టీ గెలవక ముందే చెప్పారు కదా క్లారిటీగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటారు. పంకజ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు టీడీపీ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అవును అవునవును చేస్తారట, విన్నాం. అందరికి తెలిసిందే ఇది. ఎందుకంటే ఆ ఛానల్ చూస్తున్నాం, టీడీపీలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అది పనిగా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం తీసేయాలని ఇట్లా చేస్తున్నారన్నమాట. కానీ ఎన్ని చేసినా సరే తీలేరు. ఆయన్ని డిప్యూటీ సీఎం గా తీసేస్తే ఇంక సీఎం చేయాలంతే. పవన్ కళ్యాణ్ గారు సీఎం గానే ఉండాలి. ఎందుకంటే జనాలు, ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, మన దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి న్యాయం చేస్తున్నారు. చూడండి మీరు కావాలంటే. ఎన్ని ఓటు మాటలే, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసిన ఎక్కడ చేసినా సరే ఆయన గెలుస్తాడు అంతే. ఎందుకంటే అర్థమైపోయింది, 6 నెలల్లోనే చేశారు కదా. ఒకసారి సింగిల్ గా పోటీ చేశారు, కానీ ఆ టైంలో గెలవలేదు ఎక్కడ. అది చాలా బాధాకర విషయమే. కానీ ఇప్పుడు ఏంటంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్ని మార్పులు చూడండి. కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా అక్కడ పోవడం, స్పందించడం అవన్నీ చేస్తారు. కాబట్టి ప్రజలే ఆయన్ని సీఎం చేస్తారు అంతే. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ పార్టీ తొక్కేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరి దీని గురించి ఏం మాట్లాడుతాం? ఎంతమంది వచ్చినా ఆపలేరు. అది అట్ట ఆపగలుగుతారు? అది ఓటింగ్. అది ఏంటంటే ఇప్పుడు ఓట్లు వేసేవాడు దేనికి వేస్తాడు, మంచి చేస్తారు అనే నమ్మకంతో చేస్తారు అంతే. కాబట్టి ప్రజల నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు పొందారు. ఆయన ఎప్పుడు ఆయన పదవులు ఉన్నా లేకపోయినా మంచి ఎప్పుడు చేస్తాడు ఆయన. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే మరి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అవకాశం ఉందా? అవన్నీ అవడైనా పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేయడు. ఆయన ఎప్పుడైనా సరే చెప్పింది అలా ఒకటే, మనం మంచి వైపే అడుగులు వేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని నాకైతే నాకు నా మనస్ఫూర్తిగా చెప్తాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అంటే ఇంకొన్ని మంచి పనులు చేస్తాడు అని. అంటే డేరుగా ఎక్కడికి పోవడం ఎందుకు చేయలేదు, చేసాడు పోయా డిప్యూటీ సీఎం అవడం. మీరు చూడలేదేమో. ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా సరే, పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఇమీడియట్ గా అక్కడ పోవడం, రెస్పాండ్ అవ్వడం, ఆ సమస్య గురించి మాట్లాడడం. చూడండి ఎక్కడైనా. మొన్న తిరుపతిలో ఏమైంది, ఒక దుర్ఘటన అయింది. మనుషులు చచ్చిపోతే వాళ్ళకి తలా ఒక పార్టీ వాడు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులే 10 లక్షలు ఇచ్చాడు ఆయన. కాబట్టి అంతేందుకు రీసెంట్ గా నా ఫ్రెండ్ వాడికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నల్గొండలో నల్గొండలో యాక్సిడెంట్ అయితే మొత్తం 7 లక్షలు దాదాపు 7 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు దగ్గరుండి. అంటే ఆయన బెడ్ ఖర్చు మొత్తం ఇచ్చాడు. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఏం జరిగింది ఇమీడియట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఎన్ని ఒట్టి పుకార్లు. డిప్యూటీ సీఎం గా ఉండొచ్చు, 5 మంది అన్న ఉండొచ్చు, అదేమి కాదు. ముఖ్యమంత్రులు కూడా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏమి కాదు అది. కానీ ఏంటంటే మెయిన్ లో అయితే ఒకరు ఉంటారు. ఇప్పుడు మంత్రులు కూడా చూడండి మీరు, మంత్రులు కూడా 2 అంటారు, 3 ఉంటారు, ఆ పని చేస్తారు అంతే. డిప్యూటీ సీఎం కూడా గతంలో చూసుకుంటే ఇప్పుడు రామారావు కాలంలో 2 లేరు డిప్యూటీ సీఎంలుగా ఉండినప్పుడు 2. తర్వాత మారే కాలక్రమాన్ని బట్టి ఏమైందంటే కొన్నిసార్లు 2, కొన్నిసార్లు 3, కొన్నిసార్లు 1 ఉండేరు. కాబట్టి డిప్యూటీ సీఎం గా చేసిన ఏవి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా తీలేరు అంతే. తీసారంటే ప్రజలందరూ ఆయన సీఎం చేస్తాం అంతే, పక్క ఫిక్స్ అంతే.